ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్రీ తెలుగు ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో సౌందర్య లహరి యొక్క శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యం అర్థవంతంగా ఎంతో సులభంగా చిన్నపిల్లలు కూడా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగింది. మీరు 14వ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, చూసి నేర్చుకోవచ్చండి. ఈ వీడియోలో 15వ శ్లోకం నేర్చుకున్నామండి. ఫస్ట్ శ్లోకం చదువుతాను, తర్వాత విడమర్చి నేర్చుకున్నాము. శరజ్యోష్ణా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రానా స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః శరజ్యోష్ణా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రానా స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నాము. ఫస్ట్ లైను శరజ్యోష్ణ శుద్ధాం శశియుత జటాజూట మకుటాం. శరజ్యోష్ణ శుద్ధాం శశియుత జటాజూట మకుటాం. శరజ్యోష్ణా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం. సెకండ్ లైను వరత్ర సత్రాన స్ఫటిక గుటిక పుస్తకకరాం. వరత్ర సత్రాన స్ఫటిక గుటిక పుస్తకకరాం. వరత్రా సత్రానా స్ఫటిక గుటికా పుస్తకకరాం. ఇప్పుడు మూడవ లైను సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే. సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే. సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే. ఇప్పుడు ఫోర్త్ లైను మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. ఇప్పుడు శ్లోకం మొత్తము పఠిద్దాము. నాతో పాటు మీరు కూడా చదవండి. శరజ్యోష్ణా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రానా స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. శరజ్యోష్ణా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రానా స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా ఖతమివ సతాం స నిదదతే మధుక్షీరా ద్రాక్ష మధురి మధురీనాః పనితయః. ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నామండి. ఈ శ్లోకం అమ్మవారి యొక్క రూపాన్ని తెలియజేస్తుందండి. అమ్మ తల్లి శరత్కాలంలో ఉన్న చంద్రుడి యొక్క వెలుగులాగా స్వచ్ఛంగా శుభ్రమై కాంతిగా చక్కగా వెలుగుతూ నెలవంక చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతోనూ హస్తాలలో వరద ముద్ర అభయముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారి అయినా ప్రణమిల్లకపోతే మధుక్షీర ద్రాక్ష సదృశ్యతమైన మధుర వచనాలు కవిత్వాలు కవులకు ఎలా స్ఫురిస్తాయి తల్లి? ఈ శ్లోకం చదవటం వలన మనకు ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నామండి. ఈ శ్లోకం చదువుకోవటం వలన మనకు వాక్శక్తి వస్తుంది.
మనము మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ టైంలో సరి అయిన వర్డ్స్ పలుకుతాము. ఏ సమయంలో ఏం మాట్లాడాలో మనకు గుర్తుకు వస్తాయి. మన పలుకుల్లో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎదుటి వాళ్ళకి వినసొంపుగా ఉండేలా ఉంటాయన్నమాట. అలాగే విద్యార్థులకు మేధాశక్తి, జ్ఞానశక్తి కలుగుతుంది. వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రాని వర్డ్స్ కూడా వాళ్ళ మనసుకు స్ఫురిస్తాయన్నమాట. విద్యార్థులకు ఏదైనా సరే చాలా చక్కగా అర్థం చేసుకోవటము, అర్థం చేసుకున్న దాన్ని బయటకు చెప్పటం జరుగుతుంది. చాలా మందికి లోపల ఉంటుంది జ్ఞానం, కానీ సరైన సమయంలో సరైన పదం బయటకు చెప్పలేరు. అలాంటి సమస్యలన్నీ తీరిపోతాయండి. ఈ శ్లోకము చాలా మందికి చాలా ఉపయోగం అండి. అందరికీ చాలా మంచి జరుగుతుంది ఈ శ్లోకం నేర్చుకోవటం వలన. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు అవసరం అండి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా ఈ శ్లోకం నేర్పించి రోజు చదువుకునేలా చేయండి. ఈ శ్లోకము చాలా ఈజీగా ఉంటుంది. చదవలేకపోతే వింటూనైనా ఉండండి. మీరు ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ఎంతో ధన్యవాదాలండి. మీకు దీనివల్ల మేలు జరగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సౌందర్య లహరిలోనే 16వ శ్లోకం నేర్చుకున్నామండి. మేము చేసే వీడియోలు మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.